6 మాటలు ఎవరైనా టకటగా చెప్పేస్తారండి? 1 2 3 4 5 6 గుర్తున్నాయా? చెప్పండి. వీరేరే గారు. తర్వాత 3 4 నా దేవా, ఏలి ఏలి లామా సుబక్తాన. తర్వాత దప్పిగొనిచున్నాను. తర్వాత అండి సమాప్తమైంది. 7వ మాట ఇప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. చాలండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని ప్రాణం విడిచాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికినటువంటి చివరి మాట, ముగింపు, విశ్రాంతి. మనం ఈ 7 మాటల్లో చూసినట్లయితే 3 మాటలు ఆయన కల్వరి శిలువలో బిగ్గరగా పలికినవి 3 మాటలు. అవి ఏంటంటే, 4వ మాట ఏంటిది? నా దేవా నన్నెందుకు. 6వ మాట సమాప్తమైనది అని. 7వ మాట బిగ్గరగా కేకవేసి తన యొక్క ఆత్మను అప్పగించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ కల్వరి శిలువలో 7 మాటలు ఒక అద్భుతాల కింద కనిపిస్తూ ఉంటాయో, సృష్టిని చేసినప్పుడు కూడా దేవుడు 6 దినాలు ఆయా వస్తువులను ఆయా వాటిని చేసి 7వ దినాన్ని ఏమని చెప్పాడండి? విశ్రాంతి తీసుకోమన్నాడు. అలాగే కల్వరి శిలువలో పలికినటువంటి ఈ మాటలు కూడా 6 మాటలు ప్రభువు పలికిన తర్వాత 7వ మాటకి ఆయన ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నారు. 7వ మాట పలికినప్పుడు చాలా అద్భుతాలు జరిగినాయి. ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది? మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, క్రాస్ను చూస్తూ ఉంటాం. ఏంటి ఈ అడ్డగీత, నిలువు గీత, లేకపోతే అడ్డకర్ర, నిలువు కర్ర అని అనుకుంటాం కదా. అవి రెండిటికి సాదృశ్యాలు. ఏంటండి అది? ప్రేమ, రెండోది సమాధానానికి ఆ 2 కర్రలు గుర్తులు. మనం అనుకుంటాం అడ్డంగా ఒక గీత, లేకపోతే నిలువుగా ఒక గీత అని అనుకుంటాం. అయితే ఆ 7వ మాట పలికినప్పుడు కొన్ని అద్భుతాలు జరిగినాయి. ప్రభువారు కల్వరి శిలువలో 7వ మాట పలికినప్పుడు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని తాను ఎప్పుడైతే పెద్దగా బిగ్గరగా కేకవేసి తన ఆత్మను అప్పగించాడో, మనం తెలుసు, ఇదివరకు మీకు సియోను కుమారి గారు కూడా వివరంగా చెప్పారు. ఏంటి? మొట్టమొదట ఏం చినిగిపోయింది? దేవాలయపు తెర చినిగిపోయింది. అసలు ఈ దేవాలయపు తెరనంట అటు కొన్ని ఏనుగులు, 2-3 ఏనుగులు, ఇటు కొన్ని ఏనుగులు, 2-3 ఏనుగులు కలిసి పట్టుకుని లాగినా సరే అది చిన్నగదు. అది ఎంతోమంది పరిచారకులు, దైవజనులు, ఉపదేశకులు కూర్చొని దాన్ని ఒక బాక్సుల కింద తయారు చేసి చక్కగా అంత స్ట్రాంగ్గా చేసిన తర్వాత 7వ మాట పలికిన ఆ సందర్భంలో పస్కాను ఆచరించడానికి, పస్కా పండుగ ఆచరించడానికి అక్కడ గొర్రెలు వధించబడుతూ ఉన్నప్పుడు యెరూషలేమునకు దగ్గరలో, దేవాలయమునకు దగ్గరలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మనం కొన్ని సుగంధ ద్రవ్యాలను అక్కడ వెదజల్లడం చూస్తాం, లేకపోతే వింటున్నాం. అయితే ఆ సుగంధ ద్రవ్యాలు ఎందుకు అక్కడ అలా చల్లడం జరిగిందంటే, ఆ సుగంధ ద్రవ్యాలు చల్లటంలో అర్థం ఏంటంటే, యెరూషలేములో దాదాపు అలనాడు దాదాపు 80,000 మంది జనాభా. కానీ పస్కా పండుగ ఆచరించేటువంటి ఆ టైంకు దాదాపు కొన్ని లక్షల మంది అక్కడకు వచ్చేవారంట యెరూషలేము యొక్క దేవాలయంలోనికి. అయితే అలాగూ వస్తూ వారు బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాసన తట్టుకోలేక అక్కడ సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతూ ఉండేవారంట. అలాంటి సందర్భంలో
ప్రభు ఈ చివరి మాట పలికినప్పుడు ఆ దేవాలయపు తెర చినగడం అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ చూసి, ఏంటి ఇలాగూ ఈ దేవాలయపు తెర ఎందుకు చినిగిపోతుంది, అది పైనుంచి కిందకు చినిగిపోతూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఇలాంటి సందర్భం మనం ఎంతో స్ట్రాంగ్గా దీన్ని చేస్తాం. కొన్ని ఏనుగులు పట్టి లాగినా సరే ఇది తెగనటువంటి ఈ తెర ఎందుకు చినిగిపోతుంది? ప్రభువారు మనం ఆయన దేవాలయానికి ప్రవేశించి ప్రధానమైనటువంటి స్థలంలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి, లేకపోతే మనం అందులో సమానత్వం పొందుకోవడానికి, మన ప్రవేశం పొందడానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం అది. నిజమే, ఆయన చేసినటువంటి ఆయన చేతిలో భద్రత ఉంది కాబట్టి దేవుడు తన యొక్క ఆత్మను, యేసు ప్రభువారు కుమారుడు తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన ఎందుకు అప్పగించాడంటే మరలా దాన్ని తీసుకోగలడు. అందుకే 3వ దినాన మరలా తిరిగి ఆయన లేస్తున్నాడు. అదే కాదు, తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తిగా నెరవేర్చాడు. ఆయన నిజమే, మనం కూడా చాలా సందర్భాల్లో మనకు అప్పగించినటువంటి తల్లిదండ్రులు అప్పగించిన పనిని పూర్తిగా నెరవేర్చేవారముగా ఉన్నామా? మన మీద చాలా తల్లిదండ్రులకు ఆశలు ఉంటాయి కదండి. ఉంటాయా ఉండవండి? పిల్లల మీద ఉంటాయి. అది ఏ ఆశ అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. పెద్ద ఉద్యోగమనో, వ్యాపారమనో, లేకపోతే సంపదనో, లేకపోతే ఇంకోటనో ఏమన్నా ఉండొచ్చు. అయితే వాటిని ఆయన తండ్రి యేసు ప్రభు ఎడల తన యొక్క తండ్రి ఏ యొక్క ఆశను కలిగి ఉన్నాడో అది ఆయన నెరవేర్చాడు. తనకు తండ్రి అప్పగించిన పని పూర్తిగా నెరవేర్చినటువంటి తనయుడిగా ఆయన ఉన్నాడు. నిజమే, మనము అక్కడ ఆయన మనకు సిలువ ద్వారా ఏమి చూపిస్తున్నాడంటే సమాధానాన్ని, ప్రేమను ఆయన చూపిస్తున్నాడు. ఆయన మంచివారు కొరకు చనిపోలేదు, కానీ ఎవరి కొరకు చనిపోయాడండి? ఈ సతీష్ అనేవాడు చాలా మంచివాడు అని ఆయన ప్రాణం పెట్టలే. నేను ఎంత మంచివాడు ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా నా కొరకు నేను ఇంకా లోకంలో ఉండగా, ఇంకా దేవునికి దూరంగా ఉండగా ఆయన తన రక్తాన్ని నా కొరకు చిందించాడు. మానవాళి పాప పరిహారార్థం ఆయన ఏం చేశాడు? చెల్లించాడు. నిజమే, 1910, 1945 మధ్యకాలంలో యుద్ధాలు జరుగుతున్నటువంటి, 2వ ప్రపంచ యుద్ధం రాకముందు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో దాదాపు జపనీస్ అందరూ కూడా సౌత్ కొరియా మీద తిరగబడి భయంకరంగా వేధిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ జపనీస్ అందరూ కూడా ఆ దేశం మీదకి వెళ్ళి వాళ్ళని కొల్లగొడుతూ, స్థావరాలు లేకుండా చేస్తూ, చెట్టుకొక్కుళ్ళు పుట్టుకొక్కుళ్ళు వెళ్ళిపోతూ, అనేక ఆశ్రయాలు దాక్కుంటూ, ఆహారం లేక అలమటిస్తున్న సందర్భంలో పాల్ యాంగిచో గారి కుటుంబం పాల్ యాంగిచో మనందరికీ తెలుసు కదండి. పాల్ యాంగిచో గారి కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు నానా అవస్థలు పడ్డారంట. చాలా చిత్రహింసలు భరించారంట. అలాంటి టైంలో 1945 హిరోషిమా 6వ తారీఖు ఆగస్ట్, నాగసాకి 9వ తారీఖు ఆగస్ట్ మీద ఏమైపడిందండి? మొట్టమొదటి ప్రపంచంలో విషవాయువును వదలడం జరిగింది. చక్కగా చిన్న హెలికాప్టర్లో తీసుకొచ్చి చక్కగా అలా వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి వరకు కూడా దాని యొక్క ప్రభావం ఎవరికీ తెలియదు. దాని యొక్క విస్ఫోటనం ఎంత ఉంటుందో తెలియదు. దాని యొక్క రేడియేషన్ ఎంత ఉంటుందో తెలియదు. అలాంటి సందర్భంలో ఆ జపనీస్ వారి యొక్క యుద్ధాన్ని ఆపేశారు. అదే 2వ ప్రపంచ యుద్ధం 1945 చివరిలో. అయితే అలాగూ జరిగిన సందర్భంలో దక్షిణ కొరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి, అమ్మయ్య, ఎవరికైనా ఉంటుంది కదండి, చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళు ఆశ్రయం లేక ఆకలితో అలమటిస్తూ ఆదరణ లేక ఉన్నటువంటి ఆ టైంలో పాల్ యాంగిచో గారు రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట.
ఇప్పుడు పాలయంగిచ్చో గారితో దేవుడు మాట్లాడాడు, అయ్యా నువ్వు ఎక్కడికో పంపిస్తే నేను అక్కడికి వెళ్తాను, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, సువార్త నేను చెప్తాను. సరే, అన్ని దేశాలు తిరుగుతున్నారు, కానీ జపాన్ మాత్రం నన్ను పంపించద్దు. ఎక్కడ పంపించద్దు? ఎందుకని? ఎందుకనండి? ఇప్పుడు విన్నాం కదండి. లేదు, జపనీస్ మమ్మల్ని అందరినీ కూడా ఏం చేశారు? ఇబ్బందులు పెట్టారు, కష్టాలు పెట్టారు. మా తల్లిదండ్రులు మేము పిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలో తెలియక ఆ ఆశ్రయంలో మమ్మల్ని ఉంచి ఆహారం లేక అలమటిస్తూ మేము ఎన్నో రాత్రులు గడిపాం, ఎన్నో భయంకరమైన దినాలు గడిపాం. కాబట్టి జపాన్ మాత్రం నన్ను తీసుకుని వెళ్ళదు, పంపించొద్దు. రోజు ప్రార్థన చేసేవారంట. ఒకరోజు దేవుడు అన్నాడంటే పిలిచి, పాలయంగిచ్చో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు జపానే వెళ్ళాలి. చాలా కష్టం మీద ఒప్పుకోలేదంట, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు చివరికి ఒక రోజున జపాన్ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అక్కడ 1000 మంది సేవకులు కూడి ఉండి అనేక వేల మంది విశ్వాసులు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడంట. ఎంతమంది జపాన్లో దేవుని కోసం, నా వాక్యం కోసం, దేవుడిచ్చేటువంటి మాటల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారా అని. స్టేజ్ ఎక్కారు, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులన్నీ కూడా కళ్ళంట కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆయనకు నోటి చివరికి ఏమాట వస్తుందంటే, ఈ ప్రజలను నేను నాకు ఇష్టం లేదు, ఐ హేట్ దిస్ జపాన్ ప్రజల గురించి నేను వీళ్ళని వ్యతిరేకిస్తున్నాను అని చివరి వరకు, 4 చివరి వరకు వస్తుందంట. అప్పుడు ఆయన కళ్ళు మూసుకున్న టైంలో సిలువ కనిపిస్తూ ఉంది. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నేను నిన్ను రక్షించాను, నేను నిన్ను విమోచించాను, నీ విమోచన క్రయదానాన్ని నేను చెల్లించాను. పాలయంగిచ్చో నేను నీ కొరకే నేను ప్రాణం పెట్టాను. ఇదిగో ఈ కలవరి సిలువ పైన కనపడుతూ ఉన్నటువంటి ఈ అడ్డగీత నిలువు గీత దేనికి నిదర్శనమో తెలుసా? ఎందుకు నువ్వు ఇంకా సంశయిస్తున్నావు అనగానే వెంటనే ఆయన నోటి నుంచి మొట్టమొదటి వచ్చిన మాట ఏంటంటే, ఈ జపాన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేనంటే ఇష్టం, నాకు మీరంటే కూడా చాలా ఇష్టం. కరతాళ ధ్వనులు మోగుతున్నాయంట. అప్పుడు దేవుడు తన వాక్యాన్ని అందించాడంట. ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది దేవుని వైపు తిరిగారు. ఆయన అక్కడ తన యొక్క దేవుని యొక్క ప్రేమను అక్కడ చూపించారు. నిజమే, కల్వరి సిలువలో కూడా దేవుడు మన కొరకు ఆయన పలికినటువంటి 7వ మాటలో ఆయన విశ్రాంతిని అనుగ్రహించాడు. నిజమే, నీవు నేను పాపులమే ఉండగా, ఇంకా అపిత్రులమే ఉండగా, మన ఊరం కూడా మంచివారం కాకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించారు. మంచివారి కొరకు ఆయన ఈ లోకంలోనికి రాలేదు, కానీ పాపుల కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. నిజమే, ఆయన సిలువైపు చూస్తూ ఆయన కల్వరి సిలువలో పలికిన ఆ 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన మనం ఆయన్ని గుడ్ ఫ్రైడే అంటే ఏంటండి ఇది? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అంటే దేనికి నిదర్శనం అంటే, దేనికి శుభము అంటే, నిన్ను నన్ను విమోచించి దేవాలయపు తెర చినగొట్టి ఆలయములోనికి ప్రవేశపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించి ఆ ప్రభువుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. నిజమేనయ్యా, నువ్వు నా కొరకు ఆ కల్వరి సిలువలో రక్తాన్ని చిందించావు, నన్ను విమోచించావు, నన్ను కడిగావు, నన్ను శుద్ధినిగా చేసావు. నిజమే, మనందరం కూడా మంచోళ్ళమండి. మంచోళ్ళమేనా? ఒకప్పుడు ఎంత కోపం ఉండేది మనకి? మీకు ఉండేదో లేదో నాకు తెలియదు, నాకు చాలా కోపం ఉండేది. అంటే నిజమే, అలాంటి పరిస్థితి నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అలాంటి పరిస్థితి నుంచి విడిపించడానికి దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అట్టి కృప ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున 7 మాటల ద్వారా ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరిద్దాం. కొంత సమయం మనం ఆరాధనలోనికి వెళదాం. ప్రభు బలలోనికి పాల్గొనే ముందుగా
ప్రభుని స్తుతిద్దాం. నిజమేనయ్యా, 7 మాటలు విన్నాం కదండి, 7 మాటలు విన్నాం కదండి. మనం ఆ 7 మాటలను బట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం. నిజమేనయ్యా, నా కొరకు ఆ కల్వరి శిలువలో నువ్వు విలువైనటువంటి మాటలు పలికావు. 7 వండర్స్. నిజమే, 7 అద్భుతమైన మాటలు మనిషి యొక్క జీవితాన్ని మార్చేవిగా నువ్వు చేసావని మన అందరం కూడా కళ్ళు మూసుకొని ఆరాధనలోనికి వెళ్దాం.